అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పై 4 క్షిపణులతో దాడి చేశామన్న ఇరాన్ ప్రకటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. అయితే అందులో ఎటువంటి నిజం లేదని అగ్రరాజ్యం వెంటనే స్పష్టం చేసింది. ఇరాన్ క్షిపణులు తమ యుద్ధ నౌకల సమీపంలోకి కూడా రాలేదని అమెరికా గట్టిగా చెప్తోంది. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా తన సైనిక సత్తాను చాటడానికి అమెరికా ఉపయోగించే ప్రధాన యుద్ధ సాధనాలు ఈ విమాన వాహక నౌకలే. ఇవి కేవలం నౌకలు మాత్రమే కాదు, బహుళ అంచెల భద్రతా వ్యవస్థతో కూడిన ఒక దుర్భేద్యమైన కవచాలు. వీటిని ఛేదించడం శత్రువులకు అంత సులభం కాదు. ఇరాన్ వద్ద భారీ స్థాయిలో క్షిపణులు ఉన్నప్పటికీ అవి అమెరికన్ యుద్ధ నౌకను తాకడం దాదాపుగా అసాధ్యమని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ విమాన వాహక నౌక ప్రధాన బలం దాని మీద ఉండే యుద్ధ విమానాలే. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పై FA-18 సూపర్ హార్నెట్ వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు, హెలికాప్టర్స్ మరియు డ్రోన్స్ సిద్ధంగా ఉంటాయి. ఇవి శత్రువుపై దాడి చేయడంతో పాటు నౌకను రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా నిఘా విమానాలు వందల కిలోమీటర్ల దూరంలోనే శత్రు క్షిపణులను పసిగడతాయి. ఆకాశాన్ని నిరంతరం స్కాన్ చేస్తూ యుద్ధ రంగానికి సంబంధించిన వివరాలు అందిస్తాయి. శత్రువుల కంట పడకుండానే వారి సైనిక కదలికలను కనిపెట్టడం ఈ నౌకల ప్రత్యేకత. అరేబియా సముద్రంలో ఇరాన్ తీరానికి దూరంగా వ్యూహాత్మక ప్రదేశంలో సంచరిస్తూ తనపై ఎటువంటి దాడి జరగకుండా అమెరికా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ యుద్ధ నౌకలు సముద్రంపై ఒక కదిలే వైమానిక స్థావరాలుగా వ్యవహరిస్తాయి. ఒక దేశం మొత్తం సైనిక బలాన్ని ఒకే నౌకలో నిక్షిప్తం చేసినట్టుగా ఇవి కనిపిస్తాయి. వీటి రక్షణ కోసం అమెరికా ఖర్చు చేసే నిధులు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇరాన్ వంటి దేశాలు చేసే ప్రకటనలు కేవలం ప్రచారానికే పరిమితం అవుతున్నాయని, క్షేత్రస్థాయిలో అమెరికా రక్షణ వ్యవస్థను దాటడం అనేది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదని స్పష్టమవుతోంది. అగ్రరాజ్యం తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఇలాంటి 1,00,000 టన్నుల బరువున్న ఉక్కు కోటలని నమ్ముకుంది. సముద్ర గర్భంలో దాగి ఉన్న ముప్పులను కూడా ఇవి ముందే పసిగట్టి నిర్వీర్యం చేస్తాయి. ఇరాన్ వంటి దేశాలు చేసే ప్రకటనలు కేవలం ప్రచారానికే పరిమితం అవుతున్నాయని, క్షేత్రస్థాయిలో అమెరికా రక్షణ వ్యవస్థను దాటడం అనేది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదని స్పష్టమవుతోంది. అగ్రరాజ్యం తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఇలాంటి 1,00,000 టన్నుల బరువున్న ఉక్కు కోటలని నమ్ముకుంది. సముద్ర గర్భంలో దాగి ఉన్న ముప్పులను కూడా ఇవి ముందే పసిగట్టి నిర్వీర్యం చేస్తాయి. విమాన వాహక నౌక రక్షణలో యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా శత్రువుల రాడార్లను దెబ్బతీసే గ్రౌలర్ వంటి యుద్ధ విమానాలు ఈ నౌకపై నిరంతరం సిద్ధంగా ఉంటాయి. ఇవి ప్రత్యర్థి యుద్ధ విమానాల రాడార్ ఫ్రీక్వెన్సీస్ ని గుర్తించి వాటిని జామ్ చేస్తాయి. తద్వారా శత్రువుల కమ్యూనికేషన్ మరియు గైడెన్స్ వ్యవస్థలని పూర్తిగా స్తంభింపజేస్తాయి. దీనివల్ల ప్రత్యర్థి క్షిపణులు యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ను నిర్దిష్టంగా గురి చూసే సిచ్యువేషన్ ఉండదు. జెట్ విమానాలు చాలా ఎత్తు నుండి పరిశీలనలు చేస్తూ ఉండగా, సీహాక్ హెలికాప్టర్స్ తక్కువ ఎత్తులో విహరిస్తూ సముద్ర ఉపరితలాన్ని నిరంతరం గమనిస్తూ ఉంటాయి. ఇవి శక్తివంతమైన రాడార్ మరియు సోనార్ సాయంతో సముద్రంలో దూసుకొచ్చే క్రూజ్ క్షిపణులతో పాటు జలాంతర్గములను, పెరిస్కోప్ల ఆనవాళ్లను కూడా పసిగడతాయి. చిన్నపాటి పడవలు లేదా తక్కువ ఎత్తులో విహరించే డ్రోన్స్ విమాన వాహక నౌక దరిదాపుల్లోకి కూడా రాకుండా ఇవి అడ్డుకుంటాయి. అలాగే అత్యాధునిక స్ట్రింగ్స్ వంటి డ్రోన్స్ సుదీర్ఘ కాలం పాటు గాలిలో ఉంటూ నింగే మరియు సాగరంపై కన్నేసి ఉంచుతాయి. అగ్రరాజ్యం వద్ద ప్రస్తుతం 11 విమాన వాహక నౌకలు ఉన్నాయి. ఇవి కదిలే వైమానిక స్థావరాల వంటివి. ఒక్కొక్కటి దాదాపు 1,00,000 టన్నుల బరువు ఉండి అణుశక్తితో పనిచేస్తాయి. ఒక్కో నౌకపై సుమారు 5,500 మంది సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. వీటి భారీ ఆకృతిని చూసి ఇవి సులభంగా శత్రువులకు దొరికిపోతాయి అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ విమాన వాహక నౌక ఎప్పుడూ ఒంటరిగా ప్రయాణించదు. దీని వెంట గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ మరియు జలాంతర్గాములు నిరంతరం తోడుగా ఉంటాయి. ఈ సమూహాన్ని క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ అని పిలుస్తూ ఉంటారు. వీటికి టోమహాక్ క్రూజ్ క్షిపణులు సహా అనేక రకాల అస్త్రాలను ప్రయోగించే సామర్థ్యం ఉంది. శత్రు క్షిపణి దాడుల నుండి కాపాడే బహుళ అంచుల రక్షణ వ్యవస్థలు ఈ నౌకని సదా రక్షిస్తూ ఉంటాయి. ఒక్కసారి ఈ గ్రూప్ రంగంలోకి దిగితే శత్రువుల వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.
టెక్నాలజీ పరంగా అమెరికా సాధించిన ఈ ప్రగతి యుద్ధ రంగాన్ని పూర్తిగా మార్చివేసింది. శత్రు యుద్ధ విమానాలు మరియు క్షిపణుల నుండి రక్షణ కోసం అమెరికా అత్యాధునిక ఏజిస్ పోరాట వ్యవస్థపై ఆధారపడుతోంది. విమాన వాహక నౌక వెంట వచ్చే డిస్ట్రాయర్ యుద్ధ నౌకల్లో SM-6 వంటి ఇంటర్సెప్టర్ క్షిపణులు ఉంటాయి. వీటి పరిధి 400 కిలోమీటర్ల కంటే ఎక్కువే. అందువల్ల శత్రు యుద్ధ విమానాలను మరియు క్షిపణులను చాలా ముందుగానే ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే కోఆపరేటివ్ ఎంగేజ్మెంట్ క్యాపబిలిటీ అనే వ్యవస్థ అన్ని రకాల నిఘా నేత్రాల నుండి వచ్చే డేటాని ఒక్కటిగా సమ్మిళితం చేస్తూ ఉంటుంది. తద్వారా దూసుకొస్తున్న శత్రు క్షిపణులను నేలకూల్చడానికి USS లింకన్ వెంట ఉండే యుద్ధ నౌక సకాలంలో ఇంటర్సెప్టర్ క్షిపణిని ప్రయోగించడానికి వీలవుతుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ చుట్టూ ఒక దుర్భేద్యమైన కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. పోరు సమయంలో ఈ విమాన వాహక నౌక సముద్రంలో ఒకే చోట స్థిరంగా ఉండదు. గంటకి 60 కిలోమీటర్ల వేగంతో నిరంతరం కదులుతూనే ఉంటుంది. కాబట్టి వీటిపై అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయాలంటే వాటి ప్రస్తుత ప్రదేశాన్ని నిర్దిష్టంగా గుర్తించటం శత్రువులకు చాలా కష్టం. రియల్ టైం ఉపగ్రహ నెట్వర్క్ సాయం లేకుండా దీని జాడని ఎప్పటికప్పుడు పసిగట్టడం అసాధ్యం. USS అబ్రహం లింకన్ ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఇరాన్ తీర రక్షణ క్షిపణి వ్యవస్థలకు పైచేయి ఉన్న చోటు నుండి ఉద్దేశపూర్వకంగానే దూరం జరిగింది. తద్వారా శత్రువులకు అందనంత దూరంలో వ్యూహాత్మక ప్రదేశంలో తన ఉనికిని చాటుకుంటోంది. అగ్రరాజ్యం తన సైనిక సత్తాను ఇలాంటి అత్యాధునిక వ్యవస్థల ద్వారానే చాటుకుంటోంది. శత్రువుల ఎత్తుగడలను ముందే ఊహించి వాటిని తిప్పికొట్టడంలో అమెరికా ఎప్పుడూ ముందుంటుంది. సాగర గర్భంలో ఇవి సాగించే ప్రయాణం అమెరికా రక్షణ కవచానికి నిలువెత్తు సాక్ష్యం. ఎన్ని రకాల నిఘా వ్యవస్థలను దాటుకుని ఒక క్షిపణి యుద్ధ నౌకను తాకడం అంటే అది ఒక అద్భుతమనే చెప్పాలి. కానీ అమెరికా మాత్రం ఎక్కడ అశ్రద్ధ వహించకుండా తన భద్రతను పటిష్టం చేసుకుంటోంది. ముగింపుగా చూస్తే విమాన వాహక నౌకలు అనేవి కేవలం యుద్ధ సాధనాలు మాత్రమే కాదు, అవి అగ్రరాజ్యం యొక్క ఆధిపత్యానికి ప్రతీకలు. ఇరాన్ చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రచారానికే పరిమితం అవుతున్నాయని, క్షేత్రస్థాయిలో అమెరికా రక్షణ వ్యవస్థను దాటడం అంత సులభం కాదని స్పష్టమవుతోంది. 1,00,000 టన్నుల బరువున్న ఈ ఉక్కు కోటలు సముద్రంపై కదులుతున్నప్పుడు శత్రువులకు కేవలం భయం మాత్రమే మిగులుతుంది. అత్యాధునిక రాడార్స్, యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థలు అన్నీ కలిసి ఒక అజేయమైన శక్తిగా మారతాయి. టెక్నాలజీ పరంగా అమెరికా సాధించిన ఈ ప్రగతి యుద్ధ రంగంలో తనని తిరుగులేని శక్తిగా నిలబెట్టింది. ఇరాన్ తీరానికి దూరంగా అరేబియా సముద్రంలో సాగుతున్న ఈ వ్యూహాత్మక కదలికలు రాబోయే పరిణామాలను సూచిస్తున్నాయి. సాగరంలో ఒక చిన్న అలజడి జరిగిన నిమిషాల్లో ప్రతిస్పందించే సామర్థ్యం ఈ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ సొంతం. శత్రువుల ఎత్తుగడలను చిత్తు చేస్తూ తన ఉనికిని చాటుకోవడంలో అమెరికా ఎప్పుడూ ముందే ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా శాంతిని కాపాడాలన్నా లేదా యుద్ధంలో పైచేయి సాధించాలన్నా ఈ విమాన వాహక నౌకలే కీలకం. 27 దేశాల ప్రమేయం ఉన్న ఈ ప్రస్తుత సంక్షోభంలో USS అబ్రహం లింకన్ వంటి నౌకలు అగ్రరాజ్యానికి కొండంత అండగా నిలుస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ యుద్ధ నౌకలు ఇంకెన్ని మలుపులకు కారణమవుతాయో వేచి చూడాలి. ఏది ఏమైనా టెక్నాలజీ మరియు సైనిక బలగం కలిసిన చోట విజయం ఎప్పుడూ బలవంతుడిదే అని ఈ రక్షణ వ్యవస్థలు నిరూపిస్తున్నాయి. శత్రువుల కంటికి చిక్కకుండా సాగే ఈ యుద్ధ నౌకల ప్రయాణం అమెరికా వ్యూహకర్తల మేధస్సుకి నిదర్శనం. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సముద్రాలపైన పెత్తనం చెలాయించే ఈ విమాన వాహక నౌకలు రాబోయే యుద్ధ రంగంలో నిర్ణయాత్మక పాత్రని పోషించనున్నాయి.